మ్యామ్ నాకు ఒక 4 month old బేబీ ఉంది. ముందు నుంచి నా పాల పైనే ఉండే. అప్పుడప్పుడు ఫార్ములా ఇస్తుండే. వారం ముందు నాకు కొంచెం జ్వరం, సోర్ థ్రోట్, కోల్డ్ కాఫ్ వస్తే లోకల్ డాక్టర్ దగ్గర వెళ్ళాను. ఆ డాక్టర్ గారు కొన్ని మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత నాకు మీరు మెడిసిన్స్ పైన ఉన్నారు, మీరు సిక్ కూడా ఉన్నారు అని 5 days వరకు పాలు ఆపేయమని చెప్పారు. అయితే నా పాలు నేను 5 days వరకు ఆపేసిన, ఓన్లీ బాటిల్ ఫీడే ఇచ్చాను. ఇప్పుడు 5 days తర్వాత చూస్తే నా పాలు పూర్తిగా తక్కువ అయిపోయినాయి. ఇంకా నా బేబీ నా పాలు పట్టట్లేదు, ఓన్లీ బాటిల్ ఫీడే కావాలని చెప్తున్నారు. ఏం చేయాలి మ్యామ్? హలో ఎవ్రీవన్, కొన్ని వారాల ముందు ఈ కాల్ రిసీవ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఈ మదర్ కి ఎవరో చాలా రాంగ్ అడ్వైస్ ఇచ్చేసారు. మీరు సిక్ ఉన్నప్పుడు బ్రెస్ట్ ఫీడ్ కంటిన్యూ చేయొచ్చా? అబ్సల్యూట్లీ ఎస్. కొంచెం జ్వరం, దగ్గు, సర్ది, వామిటింగ్స్, మోషన్స్ ఉన్నప్పుడు యూ కెన్ సేఫ్లీ బ్రెస్ట్ ఫీడ్. ఎందుకంటే ఈ ఇల్నెస్ కాజింగ్ బ్యాక్టీరియా, వైరసెస్ మీ పాలలో మీ బేబీకి వెళ్ళవు. కానీ మీ బాడీ తయారు చేసిన యాంటీబాడీస్, ఈ ఇన్ఫెక్షన్ ని ప్రొటెక్ట్ చేసే యాంటీబాడీస్ మీ పాలలో మీ బేబీకి వెళ్ళి మీ బేబీని కూడా ఆ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తాయి. సో కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్. మీకు ఎక్కువ దగ్గు, సర్ది, సోర్ థ్రోట్ ఉన్నది అనుకుంటే యూ కెన్ యూజ్ అ ఫేస్ మాస్క్ అండ్ కంటిన్యూ టు బ్రెస్ట్ ఫీడ్. ఇంకా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మీరు చెప్పండి, రిక్వెస్ట్ చేయండి, నేను బ్రెస్ట్ ఫీడింగ్ మదర్, దాంట్లో సేఫ్ ఉన్న మెడిసిన్స్ ఇవ్వండి మీరు, ఎందుకంటే ఐ వాంట్ టు కంటిన్యూ ఫీడింగ్ మై బేబీ. ఓకే, థ్యాంక్ యూ.